మాకు పెళ్ళై 18 సంవత్సరాలు అయితే పెళ్ళై 18 ఏళ్ళు అయింది. ఈ 18 సంవత్సరాల్లో 6 అబార్షన్స్ అయినాయి. 6 అబార్షన్లు అయినాయి. రావడం పోవడం లేకుండా మెరుపు తేగే వచ్చినంతసేపు కూడా ఉంటుంది ఆ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు వీళ్ళని చూద్దాం. 18 సంవత్సరాలు అయింది తల్లికి, శ్రావణికి. మాలకొండయ్య శ్రావణి అంతేనమ్మా. ఏ ఊరు మీది? నెల్లూరు జిల్లా కావలి నుంచి వచ్చారు పాపం. అక్కడ బోల్డ్ మంది డాక్టర్లు ఉన్నారు. అయినా విజయవాడ ఎందుకు రావాల్సి వచ్చింది? ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి ఇక్కడ ఒక్కచోటే ఉంది. ఇంకెక్కడికి వెళ్ళినా ఐవీఎఫ్ ఆపరేషనే. ఏమ్మా 3 నెలలు దాటితే ఐవీఎఫ్ ఆపరేషన్ చెప్తున్నారు. కుదిరితే డోనార్ అన్నారు. నీకు అన్నారు సార్, డోనార్లు అని చెప్పారు. కానీ మనము ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెప్పించామా? తెప్పించలేదా? వచ్చిందిగా అమ్మా. ఎన్నాళ్ళు వాడావమ్మా నా దగ్గర? 5 మంత్స్ మెడిసిన్ వాడింది. 18 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీను, నిలబడిన ప్రెగ్నెన్సీను మళ్ళా నిలబెట్టాం. ఫస్ట్ రాలేదు, తర్వాత వచ్చినా నిలబడలేదు, తర్వాత రావడం కూడా మానేసినాయి. అలాంటి ప్రెగ్నెన్సీని మళ్ళా మనం తెప్పించగలిగాం. కారణం ఏంటని చెప్పాం? క్రిములు. ఏ డాక్టర్ అన్నా చెప్పారమ్మా అక్కడ క్రిములని? ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు పాపం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 6 సార్లు అమ్మా. 6 సార్లు రావడం పోవడం జరిగింది. ఎంతగానే డాక్టర్లు ఐవీఎఫ్కి వెళ్తారా, డోనార్కి వెళ్తారా అంటారు. కానీ అసలు ఈ ప్రెగ్నెన్సీ కలిస్తే చాలు వచ్చేస్తుంది వాళ్ళకి. కానీ నిలబడకపోవడం అనేది సమస్య. ఎందుకనేది చెప్పాలి. మనం క్లియర్గా చెప్పాం. క్రిములు ఉన్నాయి. ఈ క్రిములు ఉంటే భర్త వీర్యకణాలను నాశనం చేయొచ్చు, భార్య అండాలను నాశనం చేయొచ్చు. ఒకవేళ బిడ్డ వస్తే బిడ్డనైనా పొడిసేసి అబార్షన్ చేయొచ్చు. కాబట్టి క్రిములు తొలగించుకోండి అమ్మా. చక్కగా వీర్యకణాలు బాగుపడతాయి, అండాలు బాగుపడతాయి. మళ్ళీ మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది. బిడ్డను నాశనం చేయడానికి క్రిములు ఉండవు కాబట్టి బిడ్డ నిలబడుతుంది, నీ చేతిలోకి వస్తుంది అని చెప్పా. అంతేగాని ఐవీఎఫ్ అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లేదంటే చక్కగా యూట్యూబ్లో వీడియో చూసి భగవంతుడు చూపించిన దారిని నమ్మి ఇక్కడికి వచ్చి మన దగ్గర మందులు 5 నెలలు వాడుకుని ఇప్పుడు ప్రెగ్నెన్సీ పొందారు. అది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భగవంతుడు ఇట్లా హెల్ప్ చేస్తున్నాడు. ఎక్కడో కావల్లో ఉన్న నీకు కూడా ఇక్కడ వరకు రప్పించాడు. యూట్యూబ్ ద్వారా చెప్పి నీకు తెలియజేసి మరి భగవంతుడు చూపించిన దారిని ఆవిడ నమ్మింది కాబట్టి, పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని ధైర్యం చేసి ఇక్కడికి వచ్చింది కాబట్టి దొరికింది. అట్లా అలాగేనమ్మా. ఇప్పుడు నీకు నేను కొన్ని మందులు రాస్తాను. నేను ఈ మందులన్నీ నువ్వు వాడుకో. ఇక్కడ శ్రావణి మాలకొండయ్య కదా, ఇదేమో నెలకు 1 ఇంజక్షన్ ఇప్పుడు ఒకటి చేస్తారు, చేయించుకో. ఎలాగ వచ్చావు కాబట్టి ఇదేమో వారానికి 2 ఇంజక్షన్లు అమ్మాయి. వారానికి 2 ఇంజక్షన్లు ఇవాళ చేస్తారు. ఒకటి మళ్ళా చేస్తారు. సోమవారం గురువారం 2 సార్లు చేయించుకోవాలి. ఇవాళ చేయించేసి వెళ్ళిపోండి అన్నీ. ఇగో ఈ ట్యాబ్లెట్లు ఉదయం రాత్రి వేసుకోవాలమ్మా. ఇది రాత్రి పూట, ఇది పొద్దున పూట. వాంతులు అవుతున్నాయా? ఏమీ లేవు. వేవుళ్ళు వికారాలు కూడా ఏమీ లేవు. సరే అయితే తర్వాత ఈ సిరప్ ఒకటి వేసుకో పొద్దున్న, ఈ సిరప్ ఒకటి వేసుకో రాత్రి. మోషన్ ప్రాబ్లం కానీ, యూరిన్ ప్రాబ్లం కానీ, వేవుళ్ళు కానీ ఏమీ రాకోకుండా ఇవన్నీ జాగ్రత్త తీసుకున్నాం. అలాగే ఏ క్రిములు అయితే ఇన్నాళ్ళు నీ బిడ్డను రానివ్వకోకుండా అడ్డుపడి ఒకవేళ వచ్చిన బిడ్డను కూడా అబార్షన్ చేసినాయో అదే క్రిముల పద్మవ్యూహం నుంచి ఇప్పుడు నీ బిడ్డని కాపాడాలి. దానికి సంబంధించిన మందులన్నీ ఇచ్చాను నేను. అవి వాడుకో. అక్కడున్న డాక్టర్లకి ఈ క్రిముల గొడవ తెలియదు. అందరు ఇచ్చినట్టు ఐరన్ డబ్బాలు, పౌడర్ డబ్బాలు, టానిక్లు ఇస్తారా? ఏమి ఇవ్వను నేను ప్రస్తుతం. నేను కేవలం క్రిముల నుంచి బిడ్డని కాపాడుకునే మందులు, బిడ్డ ఎదిగే మందులు ఇస్తాను అంతే. ఆ మందులు చక్కగా వాడుకోండి. భగవంతుడు నమ్మి ఉండు. ఏ భగవంతుడైతే నీకు దారి చూపించి ఇక్కడ వరకు తీసుకొచ్చాడో అలాగే నాకు వచ్చింది ప్రెగ్నెన్సీ అని ముందుకు వచ్చి కాస్త నలుగురికి ధైర్యం కలగడానికి, ఇదిగో అమ్మ నాకు 18 ఏళ్ళు అయినా కూడా నాకు ప్రెగ్నెన్సీ తెప్పించారు ఈ డాక్టర్ గారు అని చెప్పి ముందుకు వచ్చావు ధైర్యంగా. అలాగే ఆ భగవంతుడే మరలా నువ్వు ఎలాగైతే నీకు వీడియో చూపించి ఎలా మేలు చేశాడో నీ వీడియో ద్వారా మరో 3 మేలు చేయడానికి నువ్వు సహకరించినట్టు అదంతా నీ బిడ్డకి రక్షణగా ఉపయోగపడింది. ఆ భగవంతుడు నీ బిడ్డ వెనకాల నిలబడి రక్షణగా నిలబడి చక్కగా బిడ్డని చేతికి వచ్చే వరకే కాపాడుకొస్తాడు. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ నుంచి మీ ఆయన్ని పంపిస్తే చాలు. నువ్వు రాలేకపోయినా మీ ఆయన వస్తే చాలు.
ఇదిగో ఈ దగ్గు జలుబు కూడా టెంపరీగా మందులు రాశాను. ఇది రోజు రాత్రి వేసుకో ఒక 5 రోజులు. అప్పుడు కూడా తగ్గకపోతే అక్కడ డాక్టర్ గారికి చూపించుకో. సరేనమ్మా? సరే సార్. దగ్గు జలుబు ఎక్కువగా ఉంది సార్. ఇవి కూడా ఇచ్చాను నేను. ఇవి కూడా వాడుకో. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మరి దీనికి సంబంధించిన స్కానింగ్ ఇప్పుడు చక్కగా స్కానింగ్ తీశారు. స్కానింగ్ ఇదిగోండి. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 4 weeks 5 days. లెఫ్ట్ ఒవేరియన్ సిస్ట్ ఉంది ఆవిడికి. సిస్ట్ అక్కడే ఉంది స్కానింగ్లో. గెడ్డ ఎంతో తెలుసా? 21x17. అంత పెద్ద గెడ్డ అక్కడే ఉంది. గెడ్డున్న బిడ్డను రప్పించాం. అదే మిగతా డాక్టర్లు అయితే ఆ గెడ్డ తీసే వరకు వాళ్ళు నిద్రపోరు, తీయించుకునే వరకు ఈవిడ నిద్రపోనిచ్చేవాళ్ళు కాదు. బిడ్డ వస్తే గెడ్డలు ఆటోమేటిక్గా అణిగిపోతాయి. ముందు బిడ్డ వచ్చేదాడు చూసుకోవాలని చెప్పి మనము గెడ్డున్నా కూడా బిడ్డను రప్పించాం. సో వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా ట్యూబుల్లో రాలేదు, గర్భసంచిలో వచ్చింది. 18 సంవత్సరాలు పెళ్ళి. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, అసలు ఆ పదం మనం పలకలేదు. బయట అయితే 18 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు దాటితే చాలు పెళ్ళి. ఇంకెందుకమ్మా ఐవీఎఫ్ పోయేదానికి? అండాలు ఎక్కడ ఉంటాయి నీకు? నా బొంద ఏం ఉండవంటారు. అదే చెప్పారు సార్. అయ్యే చెప్పారు నీకు. ఇప్పుడు అండాలు అయిపోయినాయి అన్నారు. 6 సార్లు ప్రెగ్నెన్సీ ఎవరి నుంచి వచ్చినాయో తెలియదు. మరి ప్రెగ్నెన్సీ నిలబట్టలేదు, అది సమస్య. అది చూడరు. మనం చూసాం కాబట్టి క్రిములు తొలగించాము. భర్తకి భార్యకి ఇద్దరికి మందులు ఇచ్చాం. టక్కున మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇదిగో